నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 16న పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాట్లను పర్యవేక్షించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ శివకిషోర్లు. భీమవరం నియోజకవర్గంలో సాగునీటి సంఘాలు ఏకగ్రీవం అవ్వడం అభినందనీయం ప్రశంసించిన తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. తేతలి జంతు వధశాల అనుమతిని రద్దు చేయాలి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకు మండలంలో ప్రశాంతంగా ముగిసిన సాగునీటి సంఘాల ఎన్నికలు వివరాలను వెల్లడించిన తహసీల్దార్ అశోక్ వర్మ. దీర్ఘకాలిక కేసుల పరిష్కారానికి దోహదపడుతున్న జాతీయ లోక్ అదాలత్ స్పష్టం చేసిన తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి సత్యవతి. శనివారం 620 కేసులను రాజీ చేసిన న్యాయమూర్తులు, న్యాయవాదులు. తాడేపల్లిగూడెం మండలంలో 14 సాగునీటి సంఘాలు ఏకగ్రీవం ఆనందం వ్యక్తం చేసిన అధికార పార్టీ నేతలు. ఉండి నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన సాగునీటి ఎన్నికలను పర్యవేక్షించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. విలువైన విద్యుత్తును వృధా కాకుండా వినియోగించుకోవాలి రాజమండ్రిలో ప్రజలకు హితవు పలికిన రాష్ట్ర మంత్రి కందుల. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83 సాగునీటి సంఘాలకు నాయకులను ఎన్నుకున్న రైతులు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న శనివారం భక్తులు. గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించిన ఆలయ ప్రాంగణం. లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలి ఏలూరులో కక్షిదారులకు ఉద్బోధించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి చింతలపూడి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 16వ తేదీన ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. ఈ పర్యటన ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్తో కలిసి పరిశీలించారు. నియోజకవర్గంలో అన్ని సాగునీటి సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషకరమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరం నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎంపికైన సాగునీటి సంఘ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను శనివారం ఆమె అభినందించి మాట్లాడారు. రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సంఘ పరిధిలో కాలువలు, పంట బోదులు అభివృద్ధి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చిన అమిరం గ్రామ మాజీ సర్పంచ్ బుద్దరాజు శ్రీనివాసరాజు, సాగునీటి సంఘ నూతన అధ్యక్షులు గొట్టుముక్కల మురళీకృష్ణంరాజు, ఉపాధ్యక్షులు కోళ్ల సీతారాం, ప్రాదేశిక సభ్యులు నెల్లి ప్రదీప్ కుమార్, అల్లూరి శ్రీహరిరాజులు పాల్గొన్నారు. రాయల నుంచి కూడా ఈ సభ్యులు రావడం జరిగింది. ఇక్కడ ప్రెసిడెంట్ గా మురళీకృష్ణరాజు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గా పాల్ సీతారావు గారు కూడా గతంలో కూడా నాకు చేస్తున్నారు. ఇందులోనూ అలాగే 10 మంది వీళ్ళిద్దరూ కాకుండా 10 మంది మెంబర్స్ గా కూడా ఇందులో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా అనుభవం కలిగిన రైతులు. ఎందుకంటే ప్రజల కష్టాలు, రైతుల కష్టాలు తెలిసిన వాళ్ళు ఇందులో ఉండాలనేది కూడా ఒకటి ఉంది. అలాగే వాళ్ళందరికీ భూములు ఉన్నాయి. అలాగే వాళ్ళకి రైతులు అంటే ఎంత ఇబ్బంది పడతారో, వాళ్ళకి ఎలా న్యాయం చేయాలనేది కూడా వాళ్ళకి తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా దీనికి కారణం అక్కడ సర్పంచ్గా మన శ్రీనివాసరాజు గారు చాలా దాదాపు నాకు నెల రోజుల క్రితమే ఈ బాడీని తయారు చేసి ఇక్కడ, ఎందుకంటే ఒక తెలుగుదేశమే కాదు, కూటమి అభ్యర్థులు బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన ముగ్గురు కలిసి ఒక మాట మీద అనుకుని ఫస్ట్ ప్రజా ఆరోగ్యాన్ని హాని చేసే తణుకు మండలం తేతలి జంతువధ కర్మాగారాన్ని నిలుపుదల చేయాలని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ప్రభుత్వానికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై విశ్లేషించారు. అలాగే సంబంధిత రాష్ట్ర మంత్రులకు ఒక లేఖను పంపినట్లు రవీంద్రనాథ్ చెప్పారు. తణుకు ప్రాంతంలో తేతల పంచాయతీలో లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ఈ మధ్య జరుగుతున్నటువంటి ఆ ఫ్యాక్టరీ కార్యకలాపాల మీద తణుకు చుట్టుపక్కల ప్రాంతం ప్రజానీకం అంతా చాలా ఆందోళన గురవుతున్నారు. అనేక సంస్థలు కూడా దాని మీద నిరసన కూడా తెలియజేసే సంగతి అందరికీ తెలుసు. మరి వాస్తవానికి ఈ ఫ్యాక్టరీ వచ్చి చాలా కాలమైనప్పటికీ కూడా
ఈ మధ్య గత నెలలు బట్టే జరుగుతున్నట్టుగా మనకి కొన్ని ఆధారాలు దాన్ని లభించినాయి. జంతువధ జరుగుతుంది అక్కడ, అంటే ఆవుల్ని గేదెలని, అంటే ఆవులు కాకుండా గేదెలని, అలాగే ఒక ముసలితనం ఉన్నటువంటి జీవాలని అక్కడ వాళ్ళు శాటిలింగ్లు చేసి దాన్ని ఒక కోల్డ్ ప్రాసెస్లో తయారు చేయడం కోసం ఫ్యాక్టరీ అమ్ముతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఆవులు కూడా చేస్తున్నారని, అలాగే దొంగతనం చేసిన గేదెలు కూడా వస్తున్నాయని, అలాగే ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి కలుషితమైనటువంటి బ్లడ్ అంతా కూడా భూమిలో ఇంటికి చాలా ఇబ్బంది కలుగుతుందని చాలామంది ప్రజలందరూ బాగా ఆందోళన చెందుతున్నారు. దీంట్లో వాస్తవాలు ముందు తెలిసే వరకు ముందుగా ఈ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ని ఆఫ్ చేసి దాని మీద పూర్తి విచారణ చేసి అన్ని డిపార్ట్మెంట్లు విచారణ చేసిన తర్వాతే మళ్ళీ గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలని, దీని మీద డెసిషన్ ఇమీడియట్గా ఫ్యాక్టరీని ప్రొడక్షన్ ఆపివేయడానికి డెసిషన్ తీసుకోవాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి అంటే పర్యావరణ శాఖ అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇండస్ట్రియల్ మంత్రికి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి వారి గారికి ఈరోజు ఒక లేఖ రాసి వారికి పంపడం జరుగుతుంది. మరి దీని ద్వారా తక్షణం సమస్య పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని. ఇదిలా ఉండగా ఇదే సమస్యపై గత కొన్నేళ్లుగా ఆందోళన నిర్వహిస్తున్న గోసేవా సమితి ఆధ్వర్యంలో తుమ్మలపల్లి వారి సత్రంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తాజా పరిణామాలపై చర్చించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రామకృష్ణరాజు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి గోవధశాలను మూసివేయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సమితి నాయకులు కొండ్రెడ్డి శ్రీనివాస్, కోడూరి గిరీశ్వరరావు, చవ్వా శ్రీనివాసరాజా, జల్లూరి జగదీష్లు పాల్గొన్నారు. తణుకు మండల పరిధిలోని పలు గ్రామాలలో శనివారం నిర్వహించిన సాగునీటి వినియోగదారుల సంఘ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇందులో భాగంగా ముద్దాపురం నీటి సంఘ అధ్యక్షునిగా మొళ్లపూడి సతీష్, ఉపాధ్యక్షునిగా బోళ్ల సూర్యచంద్రప్రసాద్లతో పాటు ముద్దాపురం, కృష్ణాయపాలెం, కోణాల, దువ్వ గ్రామాల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ దాట్ల అశోక్ వర్మ మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. నువ్వు ఎక్కడ అక్కడ మొదలైతే వాడదాకంటే కెమెరాలు ఎక్కడ వస్తాయి? WAలో ఎలక్షన్ జరుగుతుంది. దాంట్లో ముద్దాపురం ఒకటి, దువ్వ ఒకటి, తేతలి, మండపాక, తణుకు, టీమేవరం 6 నియోజకవర్గ సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ముద్దాపురం ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. అలాగే తేతల గ్రామం కూడా WA కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. దువ్వగా WA కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. మిగిలిన కూడా ప్రాసెస్లో జరుగుతున్నాయి. మండపాక కూడా ఏకగ్రీవం అయిపోయింది. ఇక తణుకు, టీమేవరం అవి కూడా ఏకగ్రీవం అయిపోతున్నాయి. ప్రాసెస్ నడుస్తున్నారు. తణుకు కోర్టులలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 620 కేసులను రాజీ చేశారు. ఇందులో 73 క్రిమినల్, 19 సివిల్, 598 బెంచ్ కోర్టు కేసులు, 6 బ్యాంక్, 9 టెలిఫోన్ బకాయి కేసులు ఉన్నాయి. ఈ సందర్భంగా 4వ అదనపు జిల్లా కోర్టు జడ్జి డి సత్యవతి మాట్లాడుతూ న్యాయవాదుల సహకారంతో ఈ కేసులను రాజీ చేసినట్లు చెప్పారు. దీనివల్ల కక్షిదారులు విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోగలిగారని వివరించారు. ఆదేశాల మీద నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. దీంట్లో రాజీ పడదగ్గ కేసులు సివిల్ అయినా క్రిమినల్ అయినా సరే అలాంటి రాజీ చేసుకోవచ్చు. చెక్ బౌన్స్ కేసులు కానీ ఎన్ఐఏట్లో కూడా అయితే కనుక ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కూడా రాజీ చేసుకోవచ్చు. ఇరు వర్గాలు రాజీ పడితే కనుక అట్లానే చేయొచ్చు. భార్యాభర్తల వివాదాలు,
డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు మరియు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, పిఎల్సీ కింద పిఎల్సీలు, బ్యాంక్ అఫీషియల్స్వి, బిఎస్ఎన్ఎల్ వాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే కనుక రాజీ చేసుకొని ఎక్కువ డిస్పోజల్ ఇస్తారని, రాజీయే రాజమార్గం అని అందరికీ తెలియజేస్తారని. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు పోతర్లంక సాయిరాం, ఏవి నాగరాజు, బెంచ్ కోర్టు మేజిస్ట్రేట్ తాడి ఆంజనేయులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సోరంపూడి కామేష్, లాయర్లు, బ్యాంక్ అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. తణుకు ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్లో శనివారం 2024 పెట్ పేరుతో నిర్వహించిన ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను అలరించాయి. ఇందులో భాగంగా కామెడీ, మిమిక్రీ, డాన్సులతో ఉల్లాసం పొందారు. అలాగే వివిధ రకాల ఆటలను ఆడి వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆంగ్ల ఉపాధ్యాయుని పద్మలత మాట్లాడుతూ వీటి ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. ఎస్ఎఫ్ఎస్ ఫాదర్లు షైజ్ చాకో, ఎన్ బాలరాజుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. Hearty welcome to sisters. ఈరోజు ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఫెట్ అనే ప్రోగ్రాం జరుగుతుందండి. ఈ ప్రోగ్రాం జరగడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు రకరకాలటువంటి ఆటల ద్వారా పిల్లల్ని ఆహ్లాదపరచడమే కాకుండా వీటి వల్ల వచ్చే కొద్ది మొత్తాన్ని ఒక మంచి పనికి, సొసైటీకి ఉపయోగపడే పనికి వాడతారు. అంతేకాకుండా పిల్లలు చక్కని ఆటలు, మంచి ఆటలతోటి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మంచి గిఫ్ట్స్ గెలుచుకుంటారు. క్రిస్మస్కి ఒక పేద ప్రజలకి సహాయంగా అంతే ఈ నిధిని మొత్తాన్ని వాడతారండి. పిల్లలు ఆటపాటలే కాకుండా మంచి నృత్యాలతోటి ఒక మంచి మెసేజ్ని, మన వంతు ఒక సహాయాన్ని అందిస్తున్నాము సమాజానికి అనే విషయాన్ని నేర్చుకోవడం కోసము ప్రతి సంవత్సరము ఈ డిసెంబర్ నెలలో ఈ ఫెట్ అనే ప్రోగ్రామ్ని మిషనరీ స్కూల్స్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ డేసెల్స్ స్కూల్ వాళ్ళు ఇది కండక్ట్ చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా పేద ప్రజలకి, సమాజానికి ఉపయోగపడే పనులన్నీ వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. తణుకు పట్టణానికి చెందిన కండిబోయిన నాగలక్ష్మి శస్త్రచికిత్సకు అవసరమైన 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కొదప పట్టాభి లక్ష్మి దంపతులు శనివారం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ మేరకు డాక్టర్ వత్సవాయి వెంకటరాజు, సత్యవతి రోటరీ ఫంక్షన్ హాల్లో ఈ మొత్తానికి చెందిన చెక్కును సంస్థ అధ్యక్షురాలు కటారి శారదాదేవి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో అవసరమైన వైద్యం చేయించుకోలేని వారికి, అర్హత ఉన్నా చదువుకోలేని పిల్లలకు మానవతా సంస్థ అండగా ఉంటూ శక్తి మేరకు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. దీనికి దాతలు హితోధికంగా సహకరిస్తున్నట్లు పేర్కొంటూ ప్రస్తుతం సహకరించిన కుతుప కుటుంబాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ చైర్మన్ గమని రాంబాబు, స్థానిక కార్యదర్శి బొల్లం రామకాశి, మాజీ అధ్యక్షులు వంగూరి హనుమంతరావు, ఆనందం మస్తాన్రావు, ఆలపాటి సుబ్బారావు, అక్కాపంతుల బాలాజీలు పాల్గొన్నారు. తణుకులో స్థాపించిన ఉందుర్తి పాల్ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న బహుముఖ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ సంస్థ వ్యవస్థాపకులు ఉందుర్తి ప్రసన్న కుమార్ కు లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డును బహూకరించినట్లు సంస్థ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా పేదల అభివృద్ధికి ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారం అందజేసినట్లు వారు వివరించారు. తాడేపల్లిగూడెం మండలంలో శనివారం జరిగిన వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పూర్తిగా మెట్ట ప్రాంతంలో విస్తరించి ఉండడంతో ఆయా గ్రామాలలోని చెరువుల నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. 10 గ్రామాల పరిధిలో గల 14 సాగునీటి చెరువులకు కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఆరుగొలనలో కడియపు,
కోటమ్మ ట్యాంకులు, కొత్తూరులో మాలమ్మ ట్యాంకు, దండగరలో చిన్నికుంట, పెద్దతాడేపల్లిలో పెద్ద ట్యాంకు, కుంచనపల్లిలో కడియపు ట్యాంకు, జగన్నాథపురంలో తుమ్మవడపు, ఆకుమళ్ల, కొత్త చెరువులు, వెంకట్రామన్నగూడెంలో వడపు ట్యాంకు, మాధవరంలో కోతిగుంట, కొండ్రుపోర్లో అంకాలమ్మ, అప్పారావుపేట, కొమ్ముగూడెం, వీరంపాలెం గ్రామాల పరిధిలోని ఎర్రకాలువ 1, వీరంపాలెం, ఎర్రకాలువ ఆయకట్టు 2లకు సంబంధించి నీటి వినియోగదారుల సంఘాలు ఎన్నికలు నిర్వహించాయి. అధికార కూటమి భాగస్వామ్య పక్షాలనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు నీటి సంఘాల పదవులను పంచుకున్నాయి. ఒక్కో చెరువు కమిటీలోనూ 6 పీసీ సభ్యులు ఎన్నిక కాగా వారి నుంచి ఒకరిని చైర్మన్ గాను, మరొకరిని వైస్ చైర్మన్ గాను ఎన్నుకున్నారు. ఈ చెరువుల పరిధిలోని ఆయకట్టు రైతులు పాల్గొన్నారు. తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ ఆయా గ్రామాలలో విస్తృతంగా పర్యటించి పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఈ సందర్భంగా తహసీల్దార్ సునీల్ మాట్లాడుతూ తెలియజేశారు. ఒక్క జగన్నాథపురం గ్రామంలోని ఆకుమళ్ల చెరువుకు సంబంధించి 6 టీసీలకు గాను 4కి మాత్రమే ఎన్నిక జరిగిందన్నారు. మిగిలిన 2 ఒకటి నామినేషన్ తిరస్కారానికి గురికాగా మరొక దానికి ఎవరూ నామినేషన్ వేయలేదన్నారు. దీంతో ఎన్నికైన 4 టీసీల నుంచి ఒకరు చైర్మన్ గాను, మరొకరు వైస్ చైర్మన్ గాను ఎన్నికయ్యారు. ఉండి నియోజకవర్గ పరిధిలో సాగునీటి సంఘాల ఎన్నికలు శనివారం ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయి. నియోజకవర్గ కేంద్రమైన ఉండి, ఆకివీడు, పాలకోడేరు, కాళ్ల మండలాలలో ఈ సంఘాలకు అధ్యక్ష, ఉపాధ్యక్షుల పదవులకు ఒక్కొక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికైన వారికి అధికారులు నియామక పత్రాలను అందజేశారు. కాగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో వీటిని నిర్వహించారు. ఉండి నియోజకవర్గ పరిధిలో విసా కోడేరు గ్రామంలో శనివారం గ్రామసభ నిర్వహించారు. సుమారు ₹1 కోటి చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొల్లా శ్రీనివాస్, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.